ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. సీఎం తమ సొంత నియోజకవర్గంలోని రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. రైతులు తమ భూములు కోల్పోయే పరిస్థితుల్లో ఆవేశపూర్వకంగా వివరించారన్నారు. దాడికి కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఊరు మొత్తం దాడికి పాల్పడలేదన్నారు. కొట్టడం అనేది 100% పొరపాటు. అక్కడ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ నియోజకవర్గం వారి సొంత నియోజకవర్గం కాబట్టి రైతుల యొక్క మనోభావాలు, రైతుల యొక్క వాళ్ళ ఏ విధంగా వాళ్ళు ఎంత ఆందోళన ఆవేదనతో ఉన్నటువంటి విషయం వారు గుర్తించకపోవడం ఇక్కడ విచారకరం. వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అధికారులు మేము ఆ డ్యూటీ కోసం మేము పోయినామంటున్నారు. సో ఇక్కడ వాళ్ళు 100% అధికారుల మీద దాడి చేయడం 100% పొరపాటు. కానీ ఈ రోజు పొరపాటు చేసిన ఎవరైతే ఇప్పుడు చూస్తున్న సమ్ ఇన్స్టిగేటర్స్ ఉన్నారు వెనకాల, అట్లాంటి ఇన్స్టిగేటర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పక్కాగా ఎంక్వైరీ చేయించండి, విచారణ చేయించండి. బట్ ఊరు మొత్తం వాళ్ళకి ఆవేదన ఉంది, భూములు పోతున్నాయి అనే బాధ ఉంది. వాళ్ళందరూ ఇన్స్టిగేటర్స్ గారు, ఒక్కరు ఇన్స్టిగేట్ చేసి అంతమంది రారు. సో ఆ విషయాలు ఎవరైనా దాంట్లో ఉద్దేశపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి, విచారణ చేపట్టండి. అటువంటి వాళ్ళపైన